హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. చేంజెస్ అయ్యాయి. ఇంకా అలాగే కొంతసేపు నిన్న జరిగిన ఎపిసోడ్ లో శ్రీజ, అలాగే ప్రియా, అలాగే రీతు వీళ్ళ ముగ్గురు గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత అగ్ని పరీక్ష కూడా లైవ్ ఉండింటి బాగుండిండు. ఖచ్చితంగా వీళ్ళకైతే ఓట్లు వేసేవాళ్ళం కాదు. ప్రియానైతే క్రష్ అనుకున్నాం, ఇక్కడ చూస్తే చిరాకేస్తుంది. శ్రీజ చాలా తెలివిగలది, ఇంటెలిజెంట్, బాగా ఆడుతుందని పంపిస్తే నోరేసుకొని పడుతూనే ఉంది. ఇంకా ఆ టాస్క్ ఏదైతే జరిగిందో అప్పుడు మటుకు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని అరుస్తూనే ఉన్నారు. వీళ్ళే మన ఏం చెప్పారంటే, టాస్క్ జరుగుతున్నప్పుడు, ఫస్ట్ టాస్క్ జరుగుతున్నప్పుడు అదే రాము రాథోడ్కి అందరూ ఎంకరేజ్ చేస్తుంటే టీనేజర్స్ అందరూ అలా ఎలా ఎంకరేజ్ చేస్తారు, ఒకరు ఆడుతున్నప్పుడు సైలెంట్ గా ఉండాలి కదా అని ప్రియా అంది. ఇప్పుడు అదే ప్రియా, శ్రీజ ఇద్దరు కలిసి అక్కడ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఓ నరుస్తున్నారు. రీతు చెప్తూనే ఉంది, అరవద్దని. నేను మేము అరుస్తాం, సపోర్ట్ చేస్తాం. వాళ్ళు అక్కడ సపోర్టే చేసి, అప్పుడు వాళ్ళ టీంకి వాళ్ళు సపోర్ట్ చేసే తప్పు, ఇక్కడ మటుకు వీళ్ళు సపోర్ట్ చేసే తప్పు లేదు. ఇది టీం సపోర్ట్ చేసినట్టు. ఇంకా మనీష్ అయితే డబుల్ స్టాండర్డ్. వాళ్ళ పక్క ఉన్నట్టుంటాడు, వీళ్ళ పక్క ఉన్నట్టుంటాడు. ఆ పక్క ఉంటే ఆ పక్క కలిసి కొడతాడు. నేను అవుట్ అవ్వగానే చూసింటారు, సడన్ గా ఓనర్స్ పక్క వచ్చేసాడు. ఇంకా రీతు అయితే ఫిక్స్ అయిపోయింది, డీమన్ పవన్ ని క్యాప్టెన్ చేయాలి అని. సెలక్షన్ ప్రాసెస్ లోనే డీమన్ పవన్ పేరు లేదు, ఎందుకంటే అతను వాయిస్ రేజ్ చేయలేదు, కరెక్ట్ గా మాట్లాడలేడు, ఎవరన్నా ఏదన్నా ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే కూడా గట్టిగా పెట్టలేడు. అందుకే అతను వద్దు అని అందరూ అనుకున్నారు. కానీ రీతు తిప్పి తిప్పి డీమన్ పవన్ ని చేర్చింది అందులో. ఆ తర్వాత ఇక్కడ సంచాలకుగా మారి డీమన్ పవన్ ని క్యాప్టెన్ చేసింది. ఇక్కడ బర్నీ గారిని అవుట్ చేసేట్టుగా ఉంటే డీమన్ పవన్ కూడా అవుట్ చేయాలి. ఎందుకంటే అసలు ఫస్ట్ రీతు గేమ్ లో ఎందుకు స్టాప్ చెప్పింది, బజర్ మోగితే అది స్టాప్ కావాలి, కానీ రీతు స్టాప్ చెప్పింది. ఇది కొత్తగా ఉంది. అది పోతే పని. బర్నీ గారిని అవుట్ చేసినప్పుడే డీమన్ పవన్ కూడా అవుట్ చేయాలి. బర్నీ గారు 3 సార్లు రాస్తే డీమన్ పవన్ కూడా పట్టుకొని రాశాడు. అప్పుడు రీతు చూసింటే ఇద్దరిని అవుట్ చేసిండారు ఆ లెక్కన. కానీ బర్నీ గారిని ముట్టికే అవుట్ చేసింది. ఇంకా నెక్స్ట్ రౌండ్ లో అయితే ఖచ్చితంగా డీమన్ పవన్ అవుట్ చేసినారు. టీ షర్ట్ ఎత్తినప్పుడే ఇమాన్యుయల్ చెప్పాడు, అతన్ని అవుట్ చేయాలి కదా, బర్నీ గారిని అవుట్ చేసినట్టే. అంటే అది ఇది ఓట్ కాదు అంటుంది. అదేలా అది ఇది ఓట్ కాకుండా పోతుంది. ఇక్కడ ఫేవరెటిజం చెప్పింది. డీమన్ పవన్ ఎలాగైనా క్యాప్టెన్ చేయాలి అని ఫిక్స్ అయిపోయింది. లాస్ట్ కి డీమన్ పవన్ ని క్యాప్టెన్ చేసింది అంతే. ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్. ఓటింగ్ ఆర్డర్ లో ఫస్ట్ వచ్చేసి బర్నీ గారు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పోలేస్తా చూడండి, దగ్గర దగ్గర 1,70,000 వరకు ఓట్స్ పడ్డాయి. బర్నీ గారు ఏ ప్లేస్ లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ కంటే తక్కువ ప్లేస్ లోనే ఉన్నారు. ఫస్ట్ తనిజ, సెకండ్ ఇమాన్యుయల్ ఉన్నారు. ఈ కామ్రేడ్స్ అందరూ కలిపి ఈయన్ని విన్నర్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఖచ్చితంగా ఇలా చేస్తే ఈయనే విన్నర్ అయ్యేటట్టున్నారు. వీళ్ళందరూ పగబట్టినట్టున్నారు ఆయన. శివాజీ గారు రోల్ ఇస్తున్నారు ఈయన చెప్పాలని. తనుజ ఓట్లు అలాగే ఇమాన్యుయల్ ఓట్లు రెండు కలిపి బర్నీ గారికి అయితే పడుతున్నాయి. ఈయనైతే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇంకా సెకండ్ ప్లేస్ లో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ స్టార్ సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఫుల్ ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో, ఎక్కడ చూసినా ఆయన వీడియోస్. ఓట్లు కూడా బాగా పడుతున్నాయి ఈయనకి. సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఒకవేళ తనుజ అలాగే ఇమాన్యుయల్ ఓట్లో కనుక బర్నీ గారికి పడకుండా ఉంటే ఈయనే ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. ఇప్పుడు కూడా ఏం భారీ గ్యాప్ ఏం లేదు, దగ్గరలోనే ఉన్నాడు బర్నీ గారికి. బాగా ఓట్లు పడుతున్నాయి సుమన్ శెట్టి గారికి. సెకండ్ ప్లేస్ లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఇంకా థర్డ్ ప్లేస్ లో వచ్చేసి హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. ఇంకా వీళ్ళిద్దరికి వీళ్ళకి ఎంత చాలా తక్కువ, ఇంకా నేను ఎవరి పేర్లు అయితే చెప్తానో వాళ్ళకంతా చాలా తక్కువ ఓటింగ్ పడింది. థర్డ్ వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. ఫోర్త్ వచ్చేసి డీమన్ పవన్ ఉన్నాడు. ఫిఫ్త్ వచ్చేసి ఫ్లోరా సైని గారు ఉన్నారు. సిక్స్త్ వచ్చేసి ప్రియా ఉంది. సెవెంత్ వచ్చేసి మర్యాద మనీష్ ఉన్నాడు. ఇలా అయితే ఓటింగ్ పడుతుంది. వీళ్ళ ముగ్గురులో ఒకరు మటుకు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు, ఫ్లోరా సైని గారు కానీ, ప్రియా గారు కానీ, మనీష్ గారు కానీ. నాకు తెలిసి ఫ్లోరా సైని గారిని ఎలిమినేట్ చేసేకి హై ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఆవిడ వల్ల కంటెంట్ రావడం లేదు. మనీష్ వల్ల ఫుల్ కంటెంట్ వస్తుంది. ప్రియా వల్ల అయితే ఇంకా విపరీతంగా కంటెంట్ వస్తుంది. శోభా శెట్టి గారిని కూడా చాలా సార్లు ఎలిమినేట్ చేయాలనుకున్నాం, కానీ కాలేదు. లాస్ట్ లో ఎలిమినేట్ అయ్యారు, ఎందుకంటే ఆవిడ కంటెంట్ ఇస్తుంది. మనం పోవాలనుకుంటే వాళ్ళు బిగ్ బాస్ పంపించాలనుకుంటే వాళ్ళు పోతాం.